హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఒక ప్రెగ్నెంట్ లేడీ నన్ను ఒక డౌట్ అయితే అడిగింది. ఏంటంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ వేసుకుంటుంది కానీ తనకైతే పడట్లేదంట. దానివల్ల విపరీతమైన నోసియా, వామిటింగ్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి అని చెప్పేసి నాకైతే డౌట్ అయితే అడిగింది. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఒకవేళ కనుక మీకు సరిపోకపోతే అంటే మీకు గనక అది ఇబ్బందిగా అనిపిస్తే కనుక సిరప్ కూడా వాడచ్చు. అంటే సిరప్ వాడచ్చా లేదా అని అడిగింది. సిరప్ కూడా వాడచ్చండి. దానికి మీరు బిడ్డని ఎదుగుదల పెరగడానికే కదా వేసుకునేది ఏదైనా సరే. దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మీరు మోతాదు డోసేజ్ బట్టి మీరు చూసుకోవాలి అంతే తప్ప మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. మీరు ఫోలిక్ యాసిడ్ వేసుకునేది కేవలం బిడ్డ ఎదుగుదల, బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది కాబట్టి మనం ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకుంటూ ఉంటాము. అలాగే అనీమియా పేషెంట్స్లో అయితే అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువ అనీమియా ఉంటుంది కాబట్టి అలాంటి కేసెస్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం కేర్ తీసుకోండి. ఏదర్ మెడిసిన్ మీకు పడకపోతే గనక, టాబ్లెట్స్ ఈ రూపంలో పడకపోతే గనక మీరు సిరప్ అయినా తీసుకోవచ్చు. లేదు మాకు సిరప్ కూడా పడట్లేదు అంటే కనుక లీఫీ వెజిటేబుల్స్ ఇంకా ఫుడ్ ద్వారా తీసుకోవాలండి. సిరప్స్లో వచ్చేసేసి చెర్రీ సిరప్ అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే కనుక అదే వాడాను పర్సనల్గా. అయితే కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ కంటెంట్ అయితేనే. థ్యాంక్ యూ ఫర్